షాపులో పనిచేసే వర్కర్స్ కి జీతాలు కూడా ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో ఇంట్రెస్టింగ్ పీపుల్, మనం చాలా రోజులుగా కోళ్ళు చనిపోవడం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఎగ్స్ తినద్దు, చికెన్ తినద్దని సోషల్ మీడియాలో పోస్టులు, షేర్లు కూడా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని వల్ల మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన చైనాలో. మనకుంది కదా పెద్ద చైనా, ఈ చైనాలోనే స్టార్ట్ అయింది ఫస్ట్. ప్రతి పెద్ద పెద్ద డిసీజెస్, జనాల్ని, ఒక పాపులేషన్ ని తగ్గించే డిసీజెస్ అన్ని మన చైనా నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1997 లో హాంకాంగ్ అనే సిటీలో స్టార్ట్ అయింది బర్డ్ ఫ్లూ అనేది. అక్కడ స్టార్ట్ అయింది కానీ పెద్దగా జనాలు ఎవరు చనిపోలేదు. కానీ దాని తర్వాత 2002 లో స్పానిష్ లో స్టార్ట్ అయింది. అక్కడ 30% పీపుల్ ని బర్డ్ ఫ్లూ అనేది చంపేసింది. అదే మన వరల్డ్ లోనే ఫస్ట్ కంట్రీగా నిలిచింది. అది ఎక్కువ పాపులేషన్ చంపిన కంట్రీ ఏదంటే స్పానిష్. ఈ బర్డ్ ఫ్లూ ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఈ వైరస్ పేరు H5N1 వైరస్. ఈ వైరస్ బాతులకి, కోళ్ళకి, ఇంకా అనేక రకాల పక్షులకు సోకితే వాటికి రెక్కలు ఊడిపోవడం, మెల్లగా ఆర్గాన్ డిస్ట్రాయ్ అవడం, ఒకవేళ ఎగ్స్ పెట్టే అవి ఉంటే ఎక్కువగా పెట్టకుండా తక్కువ అయిపోవడం, ఒక 48 hours లో అవి చనిపోతాయి. పీటీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వింటర్ లో చాలా పక్షులు మన కొల్లేరు రీజన్ దగ్గర, కొల్లేరు సరస్సు దగ్గరికి చాలా ప్లేస్ నుంచి బర్డ్స్ వస్తుంటాయి. ఆ బర్డ్స్ అక్కడ మోషన్ చేయడం వల్ల, ఆ మోషన్ ఆ నీటిలో ప్రవహించడం వల్ల, ఆ నీరుని అక్కడ ఉండే పోల్ట్రీ ఫార్మ్స్ లో ఫార్మర్స్ వాడడం వల్ల ఇదంతా వచ్చిందని వాళ్ళు కూడా అనుమానంగా ఉందని చెప్తున్నారు. ఇది ఎలా ఉన్నా మన ఈస్ట్ గోదావరిలో గంపలగూడెంలో ఒకటి, అలాగే కానూరులో ఒక 3 పౌల్ట్రీ ఫార్మ్స్ కి వచ్చింది. అలాగే మన వెస్ట్ గోదావరిలో ఏలూరు, బాదంపూడిలో ఒకటి, వేల్పూర్లో కూడా ఇంకొకటి వచ్చింది. అలాగే మనం తెలంగాణ చూసుకుంటే ఖమ్మం, కొత్తగూడెం, కర్నూలులో ఇలా ప్రైజెస్ ఇలాగే అన్నిటిలో కొనసాగినట్లయితే చాలా చోట్ల చికెన్ షాప్స్ చాలా భారీ నష్టం చూస్తుంది. చాలా ప్రైస్ డ్రాప్స్ అవ్వడం, చికెన్ ఎవరు కొనకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చికెన్ షాప్ లో జనాలు కూడా. ఎక్కడైనా బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎవరైనా సమాచారం ఇస్తే అక్కడ 1 కిలోమీటర్ సరౌండింగ్ వరకు రెడ్ జోన్ పెడుతున్నారు. అక్కడ ఎవరు చికెన్ తినకూడదని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది ఎలాగున్నా మన ఎమ్మెల్యేనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చికెన్ కొనుక్కోండి, ఎగ్స్ అయినా కొనుక్కోండి, పర్లేదు, ఇన్ని డిగ్రీస్ వరకు హెవీగా బాయిల్ చేయండి, తినండి అని చెప్తున్నారు. కానీ మనం తినకుండా ఉండడమే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. కోళ్లే చనిపోతున్నాయి అంటే చేపలను కూడా బతకనివ్వట్లేదు, వాటికి కూడా వైరస్ అందిస్తున్నారు. అది ఎలాగంటే రొయ్యల చెరువుల్లో, చేపల చెరువుల్లో ఆ చనిపోయిన కోళ్ళను కూడా తీసుకెళ్లి వాటికి మేతగా వేస్తున్నారు. కొంచెం అవి కూడా మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అసలు ఈ బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ ని ఇలా బాయిల్ చేసి నార్మల్ హీట్ లో బాయిల్ చేసి తినొచ్చా? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇది ఎలాగన్నా బండ్లగూడ ఏరియాలో చికెన్ పకోడీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పంచిపెడుతున్నారు. ఎందుకు ఈ జనాల్లో ఏమైనా అపోహ పోగొట్టడానిక, అంటే చికెన్ తినొచ్చు ఏమీ కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో జనాలు తీసుకెళ్ళడానికో ఏంటో తెలియదు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఓకే, దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ బర్డ్ ఫ్లూ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో నేను మీకులాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీలో చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గో కరోనా లాగా గో బర్డ్ ఫ్లూ అని కామెంట్ చేయండి. ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.